బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కొరియోగ్రాఫర్ చేసిన చిత్రానికి నేషనల్ అవార్డు ప్రకటించగా దానిని రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో జానీకి ఇవ్వాల్సిన అవార్డును కమిటీ రద్దు చేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 ఏడాదికి జానీ మాస్టర్ ఎంపికయ్యారు. అయితే ఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు. ఈ నెల 8న అవార్డు తీసుకోవాల్సి ఉండగా అవార్డు రద్దుతో బెయిల్ రద్దు అంశంపై సందిగ్ధం నెలకొంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కొరియోగ్రాఫర్ చేసిన చిత్రానికి నేషనల్ అవార్డు ప్రకటించగా దానిని రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో జానీకి ఇవ్వాల్సిన అవార్డును కమిటీ రద్దు చేసింది. అయితే నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 ఏడాదికి జానీ మాస్టర్ ఎంపికయ్యారు. ఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు. ఈ నెల 8న అవార్డు తీసుకోవాల్సి ఉండగా అవార్డు రద్దుతో బెయిల్ రద్దు అంశంపై సందిగ్ధం నెలకొంది. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ కి మరో ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. ఆయనకి ఇవ్వాల్సిన అవార్డును కూడా రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో 17th నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022 సంబంధించి జానీ మాస్టర్ కు రావాల్సిన అవార్డుని రద్దు చేస్తున్నట్టు ఇంద్రాణి బోస్ డిప్యూటీ డైరెక్టర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ సెల్ నుంచి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఇప్పటికే 4 రోజుల ఇంటర్ బెయిల్ తీసుకున్నాడు జానీ బాషా రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఈ అవార్డు అందుకోవడం కోసం. కానీ అవార్డుని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ గానే నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డుకు సంబంధించిన ఇంద్రాణి బోస్ ప్రకటించారు. అంటే ఈ అవార్డుకి ఈ అలిగేషన్స్ ఉన్న నేపథ్యంలో అవార్డు ఇవ్వడం కుదరదని చెప్పి వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఈ అవార్డు ప్రకటిస్తారు. 2022లోనే షేక్ జానీ బాషా ఫర్ ద ఈ ఏదైతే తిరుచి ఉరాబినియన్ అని అంటే దానికి సంబంధించిన ఫిలిం సంబంధించిన అవార్డుకు ప్రకటించారు. కానీ ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు షేక్ జానీ బాషా అని చెప్పి 17th నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ అని చెప్పి వీళ్ళు ఇప్పటికే వీళ్ళకు లెటర్ పంపించారు. కానీ ఆ లెటర్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రస్తుతము కమిటీ ప్రకటించింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలోనే వెనక్కి తీసుకుంటున్నట్టుగా క్లియర్ గా చెప్పారు. న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ పొందిన జానీ బాషా అవార్డు రద్దు చేయడంతో బెయిల్ పైన ప్రస్తుతం కూడా సందిగ్ధం నెలకొంది. క్లియర్ గా ఇందులో వాళ్ళు ఒక పదం కూడా రాశారు, బిఫోర్ ద అలిగేషన్స్ ఆఫ్ క్రైమ్ అండర్ పోస్కో యాక్ట్ కేమ్ టు లైట్ అని చెప్పి క్లియర్ గా రాసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే జానీ బాషా అవార్డు అయితే క్యాన్సిల్ అయింది. మరి నెక్స్ట్ బెయిల్ కు సంబంధించిన అంశం కూడా మళ్ళీ సోమవారం కోర్టులోకి రానుంది. ప్రభుత్వం అంటే పోలీసుల లాయర్లు జానీ బాషా బెయిల్ రద్దు కావడంతో మళ్ళీ జైలుకు రిమాండ్కు పంపాలని చెప్పి వాళ్ళు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సోమవారం మళ్ళీ రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ తర్వాత జానీ బాషాను మళ్ళీ రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.